నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. కేంద్ర ప్రభుత్వ పథకం సెంట్రల్ గవర్నమెంట్ సాయమే 90%. రాష్ట్రాలకు అతిపెద్ద కానుకగా ఉన్న ఆ స్కీమ్ పేరు మారింది. రాష్ట్రాల వాటా కూడా పెరిగింది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఏపీకి కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇబ్బందిగా మారింది. అయితే కూటమి ప్రభుత్వం పెద్దగా రెస్పాండ్ కాకపోయినా వామపక్షాలు మాత్రం ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఏంటా పథకం, పేరు మార్పు, నిధుల భారంతో ఏపీకి రాబోతున్న సమస్య ఏంటి? ఉపాధి హామీ స్కీమ్ పై కేంద్రం డెసిషన్ తో ఏపీకి రిస్క్. సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన మార్పులతో బాబుకు సవాళ్లు. రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా 30% నిధుల భారం. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీకి ఇబ్బందిగా కేంద్రం నిర్ణయం. ఉపాధి హామీ పథకంలో మార్పులపై వామపక్షాల నిరసన గళం. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి, పైగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం విధానపరంగా ఏ డెసిషన్ తీసుకున్నా ఓపెన్ డయాస్ మీద తప్పుబట్టలేని పరిస్థితి, కరాఖండిగా వ్యతిరేకించలేని సిచ్యువేషన్. అలా అని కొన్ని అంశాల విషయంలో సైలెంట్ గా ఉంటే కుదిరే పని కాదు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి అలాంటి సిచ్యువేషనే వచ్చిందట. ఉపాధి హామీ పథకంలో మార్పులు ఇటు ఏపీ ప్రభుత్వానికి, అటు సీఎం చంద్రబాబుకు రిస్క్ గా మారబోతోందట. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో పాటు నిధుల వాటాను సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు తీవ్ర సమస్యగా మారనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద ప్రత్యేక చట్టం ద్వారా వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఉపాధికి గ్యారంటీ కల్పిస్తూ యూపీఏ ప్రభుత్వం హయాంలో ఈ చట్టం తెచ్చారు. గత 11 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని అమలు చేస్తూ వచ్చింది. అయితే లేటెస్ట్ గా జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఉపాధి హామీ చట్టాన్ని సమూలంగా మార్చేసింది కేంద్ర ప్రభుత్వం. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న స్కీమ్ ను మారుస్తూ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గా పేరు పెట్టింది కేంద్రం. ఇలా పేరు మార్చడమే కాదు, కేంద్రం రిలీజ్ చేసే నిధులను భారీగా తగ్గించేసింది. ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద కేంద్రం 90% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 10% వాటా సమకూర్చేవి. అయితే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన సవరణలతో కేంద్రం వాటా 90% నుంచి 60%కి తగ్గిపోనుంది. సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కింద 40% భరించాల్సి ఉంటుంది. ఉపాధి హామీ పథకం చట్ట సవరణపై రాజకీయ దుమారం రేపుతోంది. అయితే కేంద్రం చేసిన మార్పులపై దేశవ్యాప్తంగా ఎలాంటి చర్చ జరుగుతున్నా ఏపీలో మాత్రం సీఎం చంద్రబాబుకు మాత్రం తీవ్ర నష్టమన్న టాక్ వినిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఫేస్ చేస్తున్న ఆర్థిక సమస్యలకు తోడుగా ఉపాధి హామీ పథకం కింద వచ్చే నిధులు తగ్గే అవకాశముంది. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడనుంది. స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వకుంటే రాష్ట్రంలో ఉపాధి కింద జరిగే పనులు ఆగిపోనున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో కేంద్రం తగ్గించిన వాటాను రాష్ట్రం భర్తీ చేయడం సాధ్యమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్రం ఇచ్చే వాటా 30% తగ్గి రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా 30% భారం పడితే కూలీలకు ఉపాధి తగ్గడంతో పాటు సకాలంలో బిల్లుల చెల్లింపు సవాల్గా మారే అవకాశముందని అంటున్నారు. అభివృద్ధిపైన ఎఫెక్ట్ చూపించే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో కూడా ఉపాధి హామీ నిధులతో రోడ్లు, కాలువలు, గోశాలలు వంటి పనులు జరుగుతున్నట్టు చెబుతున్నారు. కేంద్రం చేసిన సవరణతో ఈ నిధుల విడుదలలో భారీగా తేడా వచ్చే అవకాశముంది. కేంద్రంపై భారం తగ్గి రాష్ట్ర ప్రభుత్వంపై బర్డెన్ పడితే ఇక్కడ నిధుల కొరత ఉండటంతో అభివృద్ధి పనులు నెమ్మదిగా కొనసాగే పరిస్థితి రావచ్చు. ఉపాధి హామీ స్కీమ్ పై కేంద్రం చేసిన సవరణతో సీఎం చంద్రబాబు 2 విధాలుగా నష్టపోయే ప్రమాదముందన్న టాక్ వినిపిస్తోంది. ఉపాధి కల్పనలో తేడా వస్తే కూలీల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. అభివృద్ధి పనులు చేపట్టలేకపోతే సీఎం చంద్రబాబుకు రిస్క్ తప్పేలా లేదు. అయితే కేంద్రం నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడటం ఖాయం. అలా అని సీఎం చంద్రబాబు బహిరంగంగా తప్పువట్టలేని పరిస్థితి. అయితే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ స్కీమ్ ను యథావిధిగా అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామంటూ వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ లీడర్లు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్రం డెసిషన్ తో ఎదురయ్యే సవాళ్లను చంద్రబాబు ఎలా ఫేస్ చేస్తారో చూడాలి మరి.